నేను రాను నాన్న. నాకెందుకు వాళ్ళ పంచాయతీ? వాళ్ళ మొగుడు పిల్లల గొడవలకి మనకి ఏం సంబంధం? నువ్వు ఖచ్చితంగా రావాలి శ్రీజ. ఎల్లుండి ఉదయం మనమంతా కలిసి ఆ పార్కుకు వెళ్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. రామయ్య గారితో ఫోన్ మాట్లాడిన వెంటనే సుధాకర్ గారు రమేష్ గారికి ఫోన్ చేశారు. రమేష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సుధాకర్ గారు ఎంతో మర్యాదగా మాట్లాడడం ప్రారంభించారు. హలో సుధాకర్ గారు, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అంతా క్షేమమేనా? నమస్కారం రమేష్ గారు, మేమంతా క్షేమమే. కానీ ఓ చిన్న సమస్య వచ్చిందండి. వైష్ణవికి వినయ్కి మధ్య ఒక చిన్న గొడవ జరిగి వైష్ణవి పుట్టింటికెళ్ళిపోయింది. ఈ విషయంలో మాట్లాడడానికి వైష్ణవి తండ్రి రామయ్య గారు నన్ను మిమ్మల్ని ఎల్లుండి ఉదయం మా ఇంటి పక్కనున్న నందనవనం పార్కుకి రమ్మన్నారు. అయ్యో అవునా అండి? కొత్తగా పెళ్ళైన పిల్లల మధ్య గొడవలు జరగటం ఏంటండి? నాకు విషయం అర్థం కాలేదండి. వాళ్ల మధ్య గొడవ జరిగితే మా కుటుంబాన్ని కూడా అక్కడికి ఎందుకు రమ్మన్నారాయన? రమేష్ అలా అనటంతో ఆయనకి ఇంతకాలం ఏం జరిగిందో తెలియదని సుధాకర్కి అర్థమైంది. ఆయనకి ఇంతకాలం జరిగింది చెప్పటం ఇష్టం లేక సుధాకర్ ఇలా అంటాడు. బహుశా మీరు మాకు సన్నిహితులు కాబట్టి మీ సమక్షంలో మాట్లాడుకుంటే బావుంటుందని ఆయన భావించుండొచ్చండి. దయచేసి మీ కుటుంబం మొత్తం ఎల్లుండి ఉదయం పార్కుకి రండి. అలాగే సుధాకర్ గారు, మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా మా ఇంద్రజని శ్రీజని కూడా తీసుకుని ఆ పార్కుకు వస్తాను. ఇక మరోవైపు వైష్ణవి ఇంటి దగ్గర, అమ్మా వైష్ణవి, నీ కాపురం ఎలాగైనా నిలబడాలనేది నా తాపత్రయం తల్లి. అందుకే మీ మావయ్య సుధాకర్ గారికి ఫోన్ చేశాను. ఎల్లుండి ఉదయం వాళ్ళింటి దగ్గరున్న నందనవనం పార్కులో అందరం కలిసి మాట్లాడుకుందామని చెప్పాను. అలాగే ఆ శ్రీజని ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడికి తీసుకురమ్మని కోరాను. చాలా మంచి పని చేశారండి. ఇలా ఒకరినొకరు నిందించుకుంటూ నిజాలు తెలుసుకోకుండా పిల్లలు విడిపోవడం నాకు కూడా అసలు నచ్చలేదు. ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుంటేనే ఎవరి మనసుల్లో ఏముందో అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. అవునానా, నాకు అలాగే అనిపిస్తోంది. శ్రీజ ఫోన్ చేసినప్పటి నుండి నా మనసు నిండా ఎన్నో ప్రశ్నలు ముసురుకున్నాయి నాన్న. నా కళ్ళారా చూసిన దానికి, నా చెవులతో విన్నదానికి, వినే చెప్పిన సమాధానానికి ఏదీ పొంతం లేదు. ఎల్లుండి జరిగే ఆ సమావేశంలోనే నా జీవితం ఏంటో తేలిపోవాలి నాన్న. ఇటు పట్నంలో సుధాకర్ ఇల్లు. సుధాకర్ వినయ్ని సూర్యకాంతాన్ని హాల్లోకి రమ్మని పిలిచాడు. వాళ్ళిద్దరూ వచ్చారు. కాంతం, వినయ్, ఒకసారి రండి. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు? ఏమైంది? ఇప్పుడే వైష్ణవి తండ్రి రామయ్య గారు ఫోన్ చేశారు. ఎల్లుండి ఉదయం మన ఇంటి పక్కనే ఉన్న నందనవనం పార్కులో మనందరం కలుసుకుందామని ఆయన కోరాడు. మనతో పాటు శ్రీజ కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. మనమంతా వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంకా వాళ్ళతో మాట్లాడేదేముంది నాన్న? వాళ్ళు నాకు ఎదురు నోటీస్ పంపించారు. నేను కూడా వాళ్ళకి విడాకుల నోటీస్ పంపించాను. వాళ్లతో బంధం ఎప్పుడో తెగిపోయింది. అలాంటప్పుడు మళ్ళీ ఆ పార్కుకి వెళ్ళి పంచాయతీలు పెట్టడం ఎందుకు? అలా మాట్లాడకరా వినయ్. నువ్వు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. ఒక సంసారాన్ని కూల్చుకోవటం క్షణంలో పనిరా, కానీ దాన్ని నిలబెట్టుకోవటమే చాలా కష్టం. రామయ్య గారు లాంటి పెద్ద ఆయన స్వయంగా పిలిచారు కాబట్టి మనం వెళ్ళాలి. ఏంటండి మీరు ఎప్పుడు లేనిపో నీతులు చెప్తారు? ఆవేశపడింది మన అబ్బాయి కాదు, ఆ వైష్ణవి. అయినా మన వినయ్ ఎప్పుడైనా వైష్ణవిని అనుమానించాడా? ఆ అమాయకురాలి ముసుగు వేసుకున్న లావు పిల్ల మన వినయ్ని చీటికి మాటికి అనుమానించింది. అట్లాంటి దాంతో మనకేంటి మాటలో? వద్దు, మనం ఆ పార్కుకి వెళ్లాల్సిన అవసరమే లేదు. కాంతం, నువ్వు నోరు మూస్తే బావుంటుంది. బాబు వినయ్, నా మాట విను. నువ్వు ఆ పార్కుకి రావటానికి ఒప్పుకో. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎవరి తప్పేంటో, ఎవరి కుట్రలేంటో అందరికీ తెలుస్తాయి. నిజం పూర్తిగా తెలియకుండా నువ్వు విడాకుల నిర్ణయాన్ని తీసుకోమాకు బాబు. నిజాలేంటో వాళ్ళు చెప్తే మనం తెలుసుకోవాలా ఏంటి? అవసరం లేదు బాబు వినయ్, మనం అక్కడికి వెళ్ళొద్దంతే. అమ్మా, నాన్న అంతగా చెప్తున్నారుగా, మనం వెళ్దాంలే. వెళ్ళి ఆ వైష్ణవికి వాళ్ళ నాన్నకు తగిన బుద్ధి చెప్దాం. వాళ్ల తప్పుల్ని అందరి ముందు ఎండగట్టి నా క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ళకి చూపించి అక్కడికక్కడే విడాకులు త్వరగా తీసుకుందామని చెప్పేసి వచ్చేద్దాం. వినయ్ అలా అనేసరికి సూర్యకాంతం మనసులో భయం మొదలైనా పైకి ఏమీ అనలేకపోయింది. మరోవైపు అది శ్రీజ ఇల్లు. రమేష్ హాల్లో నిలబడి ఇంద్రజతో శ్రీజతో మాట్లాడుతున్నాడు. ఇంద్రజ, శ్రీజ, సుధాకర్ గారు ఫోన్ చేశారు. ఎల్లుండి ఉదయం నందనవనం పార్కులో
వైష్ణవి వినయ్ల మధ్య గొడవని పరిష్కరించడానికి ఒక మీటింగ్ పెట్టారంట. మనల్ని కూడా రమ్మని సుధాకర్ గారు పట్టుబడుతున్నారు. కాబట్టి మనం ఎల్లుండి ఉదయం ఖచ్చితంగా ఆ పార్కుకి వెళ్తున్నాం. నేను రాను నాన్న. నాకెందుకు వాళ్ళ పంచాయతీ? వాళ్ళ మొగుడు పిల్లల గొడవలకి మనకి ఏం సంబంధం? నువ్వు ఖచ్చితంగా రావాలి శ్రీజ. ఎల్లుండి ఉదయం మనమంతా కలిసి ఆ పార్కుకు వెళ్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నేను మర్చిపోయాను ఇంద్రజ. ఎల్లుండి ఉదయం నాకు ఆఫీస్లో చాలా ముఖ్యమైన ఫారిన్ క్లయింట్ మీటింగ్ ఉంది. నేను రాలేకపోవచ్చు. కాబట్టి నువ్వు శ్రీజ ఇద్దరు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని కలిపి రండి, సరేనా? అలాగేనండి, మీరేం కంగారు పడొద్దు. నేను శ్రీజని తీసుకొని ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే శ్రీజ తన తల్లివైపు భయంగా చూసింది. అమ్మా, దయచేసి నన్ను వదిలేయమ్మా. నేను ఆ పార్కుకి రాను. నాకు చాలా భయంగా ఉంది. అక్కడికి వెళ్తే నా పరువు పోతుంది. నువ్వు చేసిన పాపాలకే ఈరోజు ఆ వైష్ణవి వినయ్లు విడిపోయే పరిస్థితికి వచ్చారు. నీ పిచ్చి ప్రేమ కోసం ఇంతలా దిగజారిపోతావా? భార్య భర్తల్ని విడగొట్టిన మహాపాపం నీ నెత్తిన వేసుకుంటావా శ్రీజ? ఆ వినయ్ కంటే అందగాడు, కోటీశ్వరుడైన సంబంధం నీకు నేను చూసి పెళ్లి చేస్తాను. ఆ వినయ్ని ఇక్కడితో మర్చిపో. రేపు నువ్వు ఆ పార్కుకొచ్చి తీరాల్సిందే. అక్కడ అందరి ముందు నువ్వు నిజం చెప్పాలి. శ్రీజ తల్లి పట్టుదలని చూసి ఏమీ మాట్లాడలేక భయంతో వణికిపోతూ ఒప్పుకుంది. 2 రోజుల తరువాత ఉదయం నందనవనం పార్కు చాలా ప్రశాంతంగా ఉంది. అందరికంటే ముందే రామయ్య, జానకమ్మ, వైష్ణవి పార్కులోకి ప్రవేశించి అక్కడ ఉన్న బెంచీల మీద కూర్చున్నారు. కొద్దిసేపటికే వినయ్, సుధాకర్, సూర్యకాంతం పార్కులోకి అడుగుపెట్టారు. వినయ్ని చూడగానే వైష్ణవి కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అదే సమయంలో వైష్ణవిని చూడగానే వినయ్ గుండెల్లో కూడా ప్రేమ మళ్లీ చిగురించింది. ఆమె బొద్దుగా ఉన్న ఆమె ముఖంలోని అమాయకత్వం అతని మనసును కదిలించాయి. ఇద్దరూ ఒకరినొకరు కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. ఆ చూపుల్లో కోపంతో పాటు కొండంత ప్రేమ కూడా దాగి ఉంది. రండి సుధాకర్ గారు, రండి కాంతం గారు, వచ్చి కూర్చోండి. అందరూ అక్కడ ఉన్న బెంచీల మీద కూర్చున్నారు. కాని అందరి కళ్ళు శ్రీజ కుటుంబం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు పార్కు గేటు దగ్గర శ్రీజ కారు దిగడానికి నిరాకరిస్తూ ఇంద్రజతో గొడవ పడుతుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, నన్ను లోపలికి తీసుకెళ్ళొద్దమ్మా. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు శ్రీజ. పద లోపలికి. ఇంద్రజ బలవంతంగా శ్రీజను చెయ్యి పట్టుకుని లాక్కుంటూ పార్కు లోపలికి తీసుకొచ్చింది. శ్రీజ రావటం చూసి సూర్యకాంతం గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఈ శ్రీజ దద్దమ్మ ఎక్కడ నా పేరు చెప్తుందో, దీనివల్ల నా పరువు పోయేలా ఉంది అని ఆమెకు వెన్నులో వణుకు మొదలైంది. అందరూ కూర్చున్న తర్వాత రామయ్య గారు చాలా గంభీరంగా మాట్లాడడం ప్రారంభించారు. సుధాకర్ గారు, మన పిల్లల భవిష్యత్తు కోట్ల మెట్లు ఎక్కేదాకా వచ్చింది. కాని ఇలా ఎందుకు జరిగిందో మనందరికీ తెలియాలి. అమ్మా వైష్ణవి, నువ్వు చెప్పు తల్లి, అసలు వినయ్ మీద నీకెందుకంతటి కోపం వచ్చింది? నాన్న, నేను వినయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాన్న. అతను కూడా నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. కానీ శ్రీజ నా దగ్గరకు వచ్చి పెళ్లికి ముందు నుండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పింది. అంతేకాదు, ఆ రోజు నేను వంటింట్లో ఉన్నప్పుడు నా కళ్ళ ముందే శ్రీజ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది. లోపల శ్రీజ, వినయ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు, నన్ను వదిలించుకుని విడాకులు తీసుకుంటామని మాట్లాడుకోవడం నేను నా చెవులతో స్వయంగా విన్నాను నాన్న. అబద్ధం, పచ్చ అబద్ధం. ఇదంతా ఈ పిల్లే కల్పించి చెప్తుంది. నా కొడుకు చాలా మంచాడు. కాంతం, నువ్వు నోరు మూసుకొని కూర్చో. వైష్ణవి చెప్పటం పూర్తయ్యాక నువ్వు మాట్లాడదువు గాని. అమ్మా వైష్ణవి, నువ్వు చెప్పు తల్లి. మావయ్య గారు, నేను చెప్పింది నిజం. అత్తయ్య గారే నన్ను బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ మాటలు వినిపించారు. కానీ ఆ తర్వాత అత్తయ్య గారు నాకేం వినబడలేదని అబద్ధం చెప్పారు. మన ఇంటికి వినయ్ వచ్చి వెళ్ళాక శ్రీజ మళ్ళీ ఫోన్ చేసి వినయ్ నిన్ను విడాకుల సంతకం కోసమే రమ్మని పిలుస్తున్నాడని చెప్పేసరికి కోపంలో నేను విడాకుల నోటీసులు పంపాను నాన్న. విన్నావా వినయ్? ఇప్పుడు నువ్వు చెప్పు బాబు, నువ్వెందుకు ఆ వైష్ణవికి విడాకులు ఇవ్వాలనుకున్నావు? అసలు ఏం జరిగింది నీ వైపు నుండి? నాన్నా, వైష్ణవి నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నేను తనని నా ప్రాణంగా చూసుకున్నాను. తన లావు గురించి ఎవ్వరెగతాలు చేసినా తన మీద నాకు ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు నాన్నా. కానీ వైష్ణవి మాత్రం నన్నెప్పుడూ అనుమానించేది. ఒకరోజు నేను ఆఫీస్ హెచ్ఆర్ స్నేహతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంటే అనుమానించింది. ఒకరోజు నా రూమ్ అంతా నా డైరీల కోసం వెతికింది. అంతటితో ఆగలేదు నాన్న.
నన్ను నా క్యారెక్టర్ని అనుమానిస్తూ వేరే వాళ్లతో నా గురించి తప్పుగా మాట్లాడే భార్యతో నేనెలా నాన్న కాపురం చేయగలను? అందుకే ఆ కోపంతోనే అలా చేశానన్నా. ఇద్దరి మాటల్ని అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఇద్దరి మాటల్లోనూ ఒకే ఒక్కటి స్పష్టంగా ఉంది. ఇద్దరి మధ్య అనుమానమనే గోడను నిర్మించింది కేవలం శ్రీజ, సూర్యకాంత మాత్రమేనని అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సుధాకర్ గారు, నా కూతురు లావుగా ఉందని, అందం లేదని మీ ఇంట్లో వాళ్ళకిష్టం లేదా అండి? అయ్యో, అలా అనకండి రామయ్య గారు. నిజానికి వైష్ణవి లాంటి కోడలు దొరకటం మా అదృష్టం. కాని మా కాంతానికి మొదట్నుంచి ఆ శ్రీజని కోడలుగా తెచ్చుకోవాలని ఆశుండేది. శ్రీజ కూడా మా వినయ్ అంటే పిచ్చి ఇష్టపడింది. అందుకే వీళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లి బంధాన్ని ముక్కలు చేయడానికి ఇంతటి నీచమైన కుట్రలు బనినట్టున్నారు. అమ్మా శ్రీజ, ఆ రోజు నా కూతురికి ఫోన్ చేసి వినయ్ గురించి అబద్ధాలు మాట్లాడావుగా, ఇప్పుడైనా అందరి ముందు నిజం చెప్పు తల్లి. శ్రీజ భయంతోనే తడబడుతూ ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు శ్రీజ తల్లి ఇంద్రజ ముందుకొచ్చి, రామయ్య గారు, నా కూతురు చేసిన ఈ మహాపాపానికి తల్లిగా నేను తలదించుకుంటున్నాను. అవును, సూర్యకాంతం గారితో కలిసి శ్రీజ ఈ కుట్రలన్నీ చేసింది. వినయ్కి వైష్ణవికి మధ్య అనుమానాలు పెంచింది. వినయ్కి వైష్ణవి క్యారెక్టర్ మీద అబద్ధాలు చెప్పింది కూడా నా కూతురే. ఆ బెడ్రూమ్ డ్రామా అంతా శ్రీజ ఆడిన కపట నాటకమే. నా కూతురు చేసిన తప్పుకి నేనందరి ముందు క్షమాపణ కోరుతున్నాను. ఆ మాట వినగానే వినయ్కి వైష్ణవికి ఒకరి మీద ఒకరికున్న అనుమానాలన్నీ ఒక్క క్షణంలో పటాపంచలైపోయాయి. ఒకరి కళ్ళలోని నిజాయితీని మరొకరు ఇన్నాళ్లు గుర్తించలేకపోయినందుకు తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యారు. చూశావా వినయ్, నువ్వు గనకిక్కడికి రాను అని అనుకుంటే ఈరోజు ఈ కుట్ర బయటపడేదా? వినయ్కి పట్టరాని కోపం వచ్చి శ్రీజ వైపు చూశాడు. శ్రీజ, ఒకరి సంసారంలో నిప్పులు పోయటానికి నీకసలు సిగ్గుగా అనిపించలేదా? మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిక్కడి నుంచి. శ్రీజ ఏడుస్తూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. ఇంద్రజ కూడా శ్రీజ వెనకాలే వెళ్ళిపోయింది. సూర్యకాంతం తన కుట్రలన్నీ భర్త వల్ల, ఇంద్రజ వల్ల బయటపడిపోయినందుకు లోపల తీవ్రమైన నిరాశకులోనే తలదించుకొని నిలబడింది. అప్పటి వరకు అందరి మనసుల్లో దాచుకున్న ప్రేమను ఆపుకోలేక వైష్ణవి, వినయ్ ఒకరివైపు ఒకరు అడుగులు వేశారు. ఇప్పుడు వాళ్లను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. వైష్ణవి, నన్ను క్షమించు వైష్ణవి. నీ చుట్టూ ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని నేను గమనించుకోలేకపోయాను. నువ్వెంత అమాయకురాలివని గ్రహించక చాలా పెద్ద తప్పు చేశాను. లేదు వినయ్, తప్పు నాదే. నేనే ఆ శ్రీజ చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి నిన్ను అనవసరంగా అనుమానించాను. నన్ను క్షమించండి. వినయ్ వైష్ణవి కన్నీళ్లను ప్రేమగా తుడిచాడు. వినయ్, నేను లావుగా ఉండడం వల్లే నీతో ఎవరు మాట్లాడినా నాకు ఆత్మన్యూన్యత భావం వచ్చేది. కాబట్టి ఇక నుండి నేను రోజు డైట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. కష్టపడి బరువు తగ్గి సన్నగా, అందంగా అవుతాను. వైష్ణవి, నువ్వు లావుగా ఉన్నా ఎలా ఉన్నా నా మనసులో నీకంటే అందమైన దేవత ఇంకెవరూ లేరు వైష్ణవి. నీ అందమైన మనసే నాకు చాలు. నువ్వెలా ఉన్నా నువ్వే నా ప్రాణం. ఆ మాటలు వినగానే పార్కులో ఉన్న రామయ్య, జానకమ్మ, సుధాకర్ ఎంతో ఆనందంతో చప్పట్లు కొట్టారు. అనుమానం అనే నల్లటి మబ్బులు విడిపోయి వారి సంసారం మళ్లీ సూర్యోదయంలా వెలిగిపోయింది. గయ్యాలి అత్త సూర్యకాంతం కుట్రలు చివరకు మట్టిపాలయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో మురిసిపోతూ కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి సిద్ధమయ్యారు. అనుమానమనే గోడ మనిషి మనసుని కలుషితం చేసి మనిషికి మధ్య దూరం పెంచుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఆ అనుమానమనే గోడని తమ మధ్య ఉండకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతకాలి అనే నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లంకెలపాలెం అనే ఊరిలో నిర్మల అనే ఇల్లాలు ఉంది. ఆమెకి క్రమశిక్షణగా లేని వాళ్లన్నా, అల్లరచిల్లరగా ఉండేవాళ్లన్నా అసలు నచ్చేది కాదు. అందుకే తన కొడుకు శివని చాలా పద్ధతిగా క్రమశిక్షణతో పెంచింది. నిర్మల మొదటి నుండి ఆ తీరులోనే ఉంది. ఒక్క మాట ఎవరికైనా ఇచ్చిందంటే నిలబెట్టుకునే తీరుతుంది. అలాగే ఎవరైనా తన దగ్గర ఒక మాట అన్నారంటే దాన్ని పట్టింపుగా తీసుకుంటుంది. అటువంటి నిర్మల ఇంటికి ఒకసారి తన దూరపు బంధువు రామనాథం వచ్చాడు. ఎరా చెల్లాయ్, కులాసానా, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. అప్పుడు నిర్మల ఆప్యాయంగా పలకరిస్తూ ఇలా అంటుంది. కులాసానే రామనాథం అన్నయ్య,
నిన్నెలా మర్చిపోతాను చెప్పు. మా జీవితాలు దారి తెన్ను లేని రోజుల్లో నువ్వు ఆదుకోబట్టే కదా ఈరోజు మేము ఎలాగున్నాం. అది సరే గాని వదినా పిల్లలు బాగున్నారా అన్నయ్య? పిల్లలు కాదు చెల్లాయ్, పెళ్ళొక్కతే ఉంది. కొడుకు పెద్ద కాలంలో చాలా ఏళ్ల క్రితం కొట్టుకుపోయి చనిపోయాడు. అప్పటి నుండి మిగిలిన ఒక్కగానొక్క కూతుర్ని గారాభంగా పెంచుకుంటున్నాం. అయ్యి నా దేవుడు. సర్లే అన్నయ్య, దేవుడు ఇలాగే ఏవేవో పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనమే గుండె నిబ్బరంగా చేసుకొని ఉండాలి. అది సరే, పెళ్ళేం చేస్తుంది అన్నయ్య? ఈ పాటికి చాలా పెద్దదైపోయి ఉంటుందేమో. మరే చెల్లాయ్, పెళ్ళుడికొచ్చింది. కానీ దానిక పెద్దగా చదువు అవ్వలేదు. అందులోనూ ఒక్కతే కూతురని మేం కాస్త గారాబం చేశామేమో, పెళ్ళేమో కాస్త అల్లరి పిల్లగా పెరిగింది. దాన్న ఏమీ అనలేవు. ఇప్పుడిక పెళ్లి సంబంధాల ప్రస్తావన వచ్చాక మీ వదిన నాకు గుర్తు చేసింది. ఏమండి, నిర్మల వదిన చిన్నప్పుడే మన పిల్లని తన కోడలుగా చేసుకుంటానంది కదా, ఒకసారి వెళ్ళి వదిన ఉద్దేశం కనుక్కొని రండి అని చెప్పింది. అందుకే చెల్లమ్మ, ఇన్నాళ్ళ తర్వాత నీ వాకిలెత్తుక్కుంటూ వచ్చాను అంటూ తన వచ్చిన పనేంటో చెప్పాడు రామనాథం. అప్పుడు నిర్మల ఇలా బదిలిస్తుంది. భలేవాడివే అన్నయ్య, ఈ విషయం నేను కూడా మర్చిపోలేదు. అయినా నీకు తెలీదా, నేనొక మాట ఇచ్చానంటే ఆ విషయంలో నేను వేడంకడిగే వేయను. మా శివకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నానన్నయ్య. ఆ విషయంగానే మరో నెలలోనో 2 నెలలకో నీకే నేను కబురు పెట్టేదాన్ని. నీ వివరాలు కోటేశ్వరరావు అన్నయ్య దగ్గర మొన్ననే తీసుకున్నాను. కావాలంటే అన్నయ్యను గనుక్కో. అయ్యో, నీ గురించి నాకు తెలియదా చెల్లాయ్? అందుకే కదా నా కూతుర్ని నువ్వు కాదనవనే ధీమాతో వచ్చాను. ఈ మధ్య నాకు గుండె జబ్బొచ్చి చాలా నలతగా ఉంటుంది. అందుకే పిల్లను బయట అలకిస్తే ఆ పిల్ల వల్ల ఏమైనా మనస్పర్ధలొచ్చినా రోజు పంచాయతీలకి వెళ్ళేలా లేదు తల్లి నా పరిస్థితి. అదే నువ్వు అనుకో, నా కూతుర్ని కడుపులో పెట్టుకొని చూస్తావని చిన్న ఆశ. తప్పకుండా అన్నయ్య, మంచి రోజు చూసుకొని అబ్బాయికి విషయం చెబుతాను. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. ఆ అబ్బాయి కూడా నా మాట కాదనేవాడు కాదుగా అని అంటుంది నిర్మల. ఆ విధంగా రామనాథం కూతురు నీలిమతో నిర్మల కొడుక్కి పెళ్లి జరగటంతో పల్లెటూరి కోడలు నీలిమ నిర్మల ఇంట్లో అడుగుపెట్టింది. స్వతహాగా పల్లెటూరి అల్లరి పిల్ల నీలిమ. పైగా అతిగారాబంతో పెరగటం వల్ల నీలిమ అంటే నిర్మలకి అంతగా నచ్చేది కాదు. అయినా సరే తన అన్నకిచ్చిన మాట కోసం ఆ పల్లెటూరి కోడలి అల్లరిని భరించేది. ఒకసారి రాఖీ పండక్కి ఎప్పట్లాగానే తన బంధువుల్లో ఉండే అన్నలు తమ్ముళ్ళు పల్లెటూరి పిల్ల నీలిమ ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి రాఖీలు కట్టి, ఏట్రా ప్రతిసారిలాగా ఈసారి కూడా 500 300 ఇచ్చి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళైంది కాబట్టి ఈ 8 నుండి రాఖీ కట్టాక కనీసం 1000 రూపాయలన్నా మీరందరూ ఇవ్వాలిరా అంటూ తన అన్నలందరి దగ్గర నుంచి దబాయించి మరీ రాఖీల డబ్బులు వసూలు చేస్తుంది. అందులో చాలామందికి నీలిమకి అంతంత డబ్బు ఇవ్వటం ఇష్టం లేకపోయినా మిగతా వారి ముందు మొహమాటానికి ఇవ్వక తప్పలేదు. అలా ఆ అన్నంలో వివేక్ అనే ఒక అన్న కూడా ఆ రాఖీ కట్టించుకున్నాక ఎప్పటిలాగానే నీలిమకి ఎలాంటి గిఫ్ట్ గానీ డబ్బులు గానీ ఇవ్వలేదు. అప్పుడు అందరి ముందు నీలిమ ఆ అన్నయ్యని ఆటబట్టిస్తూ, ఏట్రా అన్నయ్య, ఈ ఏడు కూడా ఉట్టిగానే రాఖీ కట్టించుకుని వెళ్ళిపోవడానికి వచ్చేసావేటి? సర్లే, నీలాంటి పీనాసోడు నాకన్నయ్యాక రాఖీ కట్టక తప్పదు కదా అంటూ అందరి ముందు అవమానించి పంపింది. కాని అప్పట్నుండి తన కోడలి అల్లరి చేష్టలు, అన్నలతో మాట్లాడే మాటలు ఇవన్నీ వింటున్న నిర్మలకి మాత్రం తన కోడలి పద్ధతేమీ నచ్చలేదు. అందుకే పల్లెటూరి కోడలతో ఇలా అంటుంది. చూడవే కోళ్ళ, నీ ప్రవర్తన తీరు నాకు నచ్చకపోయినా కోరి కోడల్ని చేసుకున్నాను గనక భరిస్తున్నాను. కానీ ఇవాళ మాత్రం నీ పద్ధతి నాకు నచ్చలేదు. అరే, అన్న చెల్లెళ్ళ పండగ రాఖీ పండగ, అలాంటిది దాని డబ్బులు వసూలు చేసే దందాలాగా చేస్తావేంటి? అన్నలో తమ్ముళ్ళో వాళ్ళ ఆనందం కొద్దీ నీకేదైనా ఇస్తే పుచ్చుకోవాలి గాని బలవంతంగా వాళ్ళు ముక్కు పిండి వసూలు చేయడమేంటి? అసహ్యంగా. నువ్విలాంటి పద్ధతులు మార్చుకోపోతే మాత్రం నేను ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా పోనీలే చిన్నతనమని ఊరుకుందామన్నా క్రమశిక్షణ, మంచి చెడుల ఆలోచన లేని పల్లెటూరి కోడలి తీరుకి, ప్రవర్తనకి నిర్మలకి రోజురోజుకి కోడలి మీద కోపం పెరగసాగింది. కొద్ది రోజుల తర్వాత ఇక కోడలితో మెత్తగా ఉంటే కుదరదని గయ్యాలి అత్తగారిలా మారి పల్లెటూరి కోడల్ని ఆరళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. దాంతో అప్పటి వరకు అల్లరి అల్లరిగా పెరిగిన నీలిమకి ఒక్కసారే అత్తగారి రూల్స్ అన్నీ నిర్బంధంలా అనిపించేవి.
ఈ విషయం తండ్రితో చెప్పుకుందామంటే భయపడేది. ఒకరోజు బాధపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మో, మా అత్తతో వ్యవహారం చాలా చెడిపోయిందే. ఈ విషయం నాన్నకి చెప్పాలంటే అసలే గుండె జబ్బు మనిషి, ఏమైపోతాడో అని భయం. అలా అని అత్తతో ఈ ఆరళ్ళు పడ్డం నా వల్ల కాదు. అందుకే నేను నా పద్ధతి మార్చుకుంటానత్తా అని చెబుదామనుకున్నా మా అత్త నా ఊసు కూడా పన్నివ్వట్లేదు. ఇప్పుడు ఏడ్ చెయ్యాలి? ఒక పని చేస్తాను, ఎంతమంది అన్నలున్నారు కదా, ఎవరినైనా నా తరపు మా ఆట సహాయానికి రమ్మంటాను. కొద్దిగాలి చెబితేనైనా అత్త నా మీద కోపం తగ్గించుకుంటుంది అని అనుకొని రాఖీ నాడు తన చేత రాఖీలు కట్టించుకునే అన్నలందరికీ ఫోన్లు చేసి విషయం చెప్తుంది. కానీ ఇన్నాళ్ళు నీలిమ సరదాగా రాఖీ నాడు పీకల మీద కూర్చుని డబ్బులు వసూలు చేయడం మనసులో పెట్టుకుని ఒక అన్న తన భార్యతో ఇలా చెప్పిస్తూ ఉంటాడు. చూడమ్మా నీలిమా, సరదాగా నవ్వులాటతో అన్నల దగ్గర ముక్కు పిండి రాఖీ నాడు డబ్బులు వసూలు చేసినంత తేలిక కాదమ్మా కాపురాల్ని చెక్కబెట్టడం. అయినా ఏడాదికో రాఖీ కడుతున్నావు కదా అని మీ కుటుంబం గొడవల్లోకి మమ్మల్ని ఎందుకమ్మా లాగుతావో చెప్పు. ఏదున్నా మీరు పడండమ్మా, కానీ మమ్మల్ని మాత్రం అందులోకి లాక్కండి. ఆ మాట చెప్పడానికి మీ అన్నయ్య మొహమాట పడుతున్నారని ఇదిగో నేను చెప్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు నీలిమ ఇలా అనుకుంటుంది. అంటే ఇన్నాళ్ళు నేనేదో సరదాగా అన్నలతో అలా చేస్తున్నాను అనుకుంటే వాళ్ళు ఆ డబ్బుల విషయం ఎంత మనసుకు తీసుకున్నారా? అవునులే, ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం ఎంత కష్టం. అలాంటిది అలా పేకల మీద కూర్చొని డబ్బులు తీసుకోవడం నాదే తప్పు. ఇప్పుడు అవసరానికి ఎవరిని రమ్మన్నా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నారు. ఇలా అయితే ఇక నా కాపురం కూలిపోవటమేనా అని బాధపడి అలాగే అత్తగారి తీరుకి ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇంతలో మరో రాఖీ పండుగ రానే వచ్చింది. కానీ ఈసారి నిరుడొచ్చినట్టు ఏ అన్నలు తమ్ముళ్ళు నీలిమ చేత రాఖీ కట్టించుకోవడానికి రాలేదు. కానీ నీలిమ గత ఏడాది నోరు పారేసుకున్న అన్నయ్య వివేక్ మాత్రం ఈసారి చక్కటి డైమండ్ సెట్ తీసుకుని చెల్లెల దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసిన నీలిమ బావురుమంటుంది. అన్నయ్య, ఇన్నాళ్ళు అందరికన్నా నిన్నే తక్కువ చేసి ఆట పట్టించేదాన్ని. అట్టాటిది ఈరోజు వాళ్ళెవరూ నా కష్టం గురించి చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు. కానీ నేను ఎప్పుడు నోటికొచ్చినట్టు అన్నా, నువ్వు ఏమి పట్టించుకోకుండా వచ్చావా అంటూ తన అన్న దగ్గర బాధని వెళ్ళగొక్కుంటుంది. అప్పుడు బాధ్యతలు పద్ధతులు తెలిసిన వివేక్ వెళ్ళి నిర్మలతో నీలిమ తన సొంత చెల్లి కాకపోయినా తనని ఆడపడుచుగా భావించి తన తరపున ఎంతో హుందాగా మన్ననగా వకాల్తా పుచ్చుకొని ఆమె తప్పులన్నీ క్షమించి మారటానికి ఒక్క అవకాశం ఇవ్వమని వినయంగా అడుగుతాడు. అప్పుడు నిర్మల కాస్త ఆలోచిస్తుంది. చూడు బాబు, నిజానికి మా రామనాథం అన్నయ్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఎన్నాళ్ళు ఇది ఎన్ని అల్లర చిల్లర వేషాలు వేస్తున్నా నేను దాన్ని పుట్టింటికి పంపలేదు. కానీ ఈరోజు నువ్వు దాని తరపునొచ్చి క్షమాపణ అడిగావు చూడు, అది నాకు నచ్చింది. ఇదే నెమ్మదత్వం నీ చెల్లెలకు కూడా నిజంగా ఉంటే దాని కాపురం బాగుపడినట్టే. నువ్వైనా చెప్పు నాయనా, ఇక నుండి అల్లర చిల్లర పల్లెటూరు వేషాలు మానేసి చక్కగా కాపురాన్ని చక్కదిద్దుకోమని చెప్పు చెల్లికి. తప్పకుండా అత్తయ్య గారు, ఇక నుంచి చెల్లెలి విషయంలో ఏమైనా ఉంటే నాకు చెప్పండి. దాని బాధ్యత ఇక మీదట నేను తీసుకుంటాను. గారాబంగా పెరిగిన పిల్ల కావటంతో దానికి కాస్త పద్ధతులవి తెలీదు. ఇక నుండి దానికి సొంత అన్నయ్యలాగా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి మాట ఇవ్వటం నీలిమ వింటుంది. తన అన్నయ్యని పట్టుకుని బోరుని ఏడ్చేస్తుంది. ఇంత మంచి మనసున్నోణ్ణి ఇన్నాళ్ళు ఆకతాయిగా ఆట పట్టిస్తూ అనరాని మాటలు అన్నానని బాధపడుతుంది. కానీ ఈసారి మాత్రం వివేక్కి ప్రేమగా రాఖీ గడుతుంది. అప్పుడు వివేక్ తెచ్చిన ఆ డైమండ్ సెట్ బాక్స్ ఇవ్వబోతూ ఉంటే, వద్దురా అన్నయ్య, మేము చెల్లెళ్ళం కదా, ఏదో సరదాగా అన్నల్ని ఆట పట్టడానికి అలా డబ్బులు ఇవ్వండి అని అడుగుతాం. కానీ మారుతున్న రోజుల్లో మనుషులు ఎలా మారిపోతున్నారో అర్థమైంది అన్నయ్య. నాకేటి మీద సరదా పడాలని లేదురా, ఇది నాకొద్దురా. నా వైపు నుండి మాతో మాట్లాడో చూడు, నాకు అది చాలు. నా కాపురం నాశనం అయిపోకుండా చేసేవి చూడు, నాకు అదే చాలు. ఇక నేను మా అతని కష్టపెట్టకుండా కాపురం చేసుకుంటాను అని మారిన మనిషిగా ఒక మాట చెప్తుంది. అయినా సరే ఆడపడుచుకి ఇవ్వాలని తెచ్చిన ఆ రాఖీ గిఫ్టు ఆమెకు ఇచ్చి ఆనందంగా ఆమె చేతి వంట రుచి చూసి వెళ్తాడు అన్నయ్య వివేక్. ఈ విధంగా పల్లెటూరి అల్లరి కోడలి రాఖీ పండుగ తన జీవితంలోకి నిజమైన ఒక అన్నయ్యని వెతికి తెచ్చి పెడుతుంది.
ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.